పేరుతో దోపిడీ పెరిగింది. ఓట్లు అర్థించిన నాయకులే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆదేశిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చట్టసభల్లో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారంటూ వివిధ రంగాల నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కూడా పట్టించుకోకుండా వ్యవస్థలను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని భావితరాల భవితకు మార్గనిర్దేశకులుగా మారాలని పిలుపునిచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఓటు హక్కు ప్రాధాన్యతపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పూర్వపు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ భవానీ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరు కాగా మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, డాక్టర్ సమరం దివాకర్లు ఆహ్వానితులుగా పాల్గొన్నారు. న్యాయశాస్త్రం చదివే విద్యార్థులు, యువత ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మన దేశంలో రాజ్యాంగానికి ఉన్న విలువ, వాటి ముఖ్య ఉద్దేశంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. నేటి రాజకీయ పరిస్థితులు, ఓటు హక్కు, దాని విలువతో పాటు ఓటును అమ్ముకోవటం వల్ల కలిగే నష్టాలు, నీరుగారిపోతున్న వ్యవస్థలు, దోపిడీదారుల పెత్తనం, నియంతృత్వ పాలన వంటి అంశాలను ప్రస్తావిస్తూ పూర్వపు న్యాయమూర్తులు తమ ప్రసంగాలను కొనసాగించారు. అధికారం కోసం అనాలోచితంగా రాజకీయ నాయకులు హామీలు ఇస్తున్నారని, ప్రజలు ఉదాసీనంగా ఉన్నంతకాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావన్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలని సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. మనం అంతా లక్షణంగా ఉండాలని కోరుకుంటాం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చాలా నీతివంతంగా ఎట్లా ఉంటారండి? 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అవడానికి ఎలక్షన్ లో కంటెస్ట్ చేసిన తర్వాత కనీసం నెక్స్ట్ ఎలక్షన్ కి మళ్ళీ 50 కోట్లన్నా సమకూర్చుకోవాలి కదా. ఎవరికి ఇంట్లో డబ్బులు వేసే చెట్లు ఉండవు. మన సమస్య ఏంటంటే రాజ్యాంగపరమైన పదవులు నిర్వహించిన వాళ్ళం కూడా 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి తెలిస్తే మనంతలో మనం మాట్లాడే ధైర్యం లేకపోయినా ఇంకెవరన్నా చేస్తే కనీసం అట్లా జరుగుతుందో దీనికి ఏం చేయాలని ఎవరు అడగాలి, అందరూ నవ్వు ఊరుకున్నారు. మనం అలా ఉదాసీనంగా నిర్వేదంగా ఉన్నంతకాలం మీరు రాజ్యాంగపరమైన హక్కులు ఇవ్వండి, ఫండమెంటల్ రైట్ క్రియేట్ చేయండి, ఇంకా దానికంటే ఏం చాప్టర్ తీసుకురండి, జరగబోయే మార్పు లేదండి. అధికారం, పదవి, డబ్బే ప్రామాణికంగా విలువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్. ఈ దుస్థితికి భారత సమాజం దిగజారటం బాధాకరమని, నేడు కనీస నైతిక విలువలు పాటించని వైనం ఆందోళన కలిగిస్తుందన్నారు. సామాన్యులు ప్రలోభాలకు లొంగితే పాలకులను ఎలా ప్రశ్నిస్తారో చెప్పాలని కోరారు. ఎవరికి వారు మనం ఖచ్చితంగా ఉన్నామా లేదా అని ఆలోచించుకుని ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్య భావాలు అంతర్గతంగా ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుందన్నారు మాజీ ఎన్నికల సంఘం అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధి నిమ్మగడ్డ రమేష్. మీ ఓటును మీరు రక్షించుకోండి, మీ ఓటును మీరు వినియోగించుకోండి అంటూ నినదించారు. ప్రజలే అప్రమత్తంగా ఉంటాం. ఇదే నిజమైన రక్షణ. మీ ఓటును మీరు కాపాడుకోండి, మీ ఓటును మీరు రక్షించుకోండి. మీ ఓటును కనుక మీరు రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని చెప్పేసి చెప్పడం కూడా. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులని చెబుతుంటారని, కానీ నియంతృత్వ పాలనతో ప్రజలను పీకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం. ఓటు హక్కుతో సమాజాన్ని మార్చాలని, మీ ఓటును అమ్ముకుని కష్టాలు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రజల్లో ఈ బానిస ప్రవృత్తి, దాసం ప్రవృత్తి ఉన్నంతకాలం ఈ పార్టీ స్వామ్యం ఎలా ఉంటుంది, బడాబాబుల అధికారం ఎలాగా ఉంటుంది అలా ఉంటుంది. అంచేత ఓటర్లు చైతన్యపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఓటర్లు చైతన్యపరచబోతే, ప్రజలు చైతన్యం కాకపోతే ప్రజాస్వామ్యంలో ఈ రకమైన అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. అంచేత ప్రజాస్వామ్యవాదులైన మనందరం కూడా ఓటర్లను చైతన్యపరచాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు, ఓటుని ఆయుధం అని చెప్పి దాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది. 2 గంటల పాటు జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలు చెప్పారు. అదేవిధంగా యువత కూడా నేటి రాజకీయ వ్యవస్థపై తమకు ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలతో పోటీ చేసేందుకు అనేక నిబంధనలు ఉండగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం ఎటువంటి నిబంధనలు లేకపోవటం వల్ల రౌడీలు, అనర్హులు ప్రజాప్రతినిధుల ముసుగులో నియంతృత్వ పాలనను ప్రజలపై రుద్దుతున్నారని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలన్నా, రాజ్యాంగం అమలు కావాలన్నా, ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలన్నా ప్రజల్లో మంచి మార్పు రావాలని, అందుకే అన్ని వర్గాల వారు ఓటు హక్కు వినియోగించుకుని మీకున్న బలం శక్తిని చూపించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో, మంచి సమాజం స్థాపనలో భాగస్వామ్యం కావాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.